హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. మీ ముందుకి నేను కొత్త వీడియో తీసుకొచ్చాను గైస్. ఇప్పుడైతే మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. చాలా రోజులైతే ఫ్రీ ఫైర్ ఆడలేదు, ఏం చేయలేదు. ఈరోజు అయితే మళ్ళీ నేను స్టార్ట్ చేశాను గైస్. గేమ్ అయితే చూడండి గైస్, మా దగ్గర కలెక్షన్ ఉంది. జీప్ ఉంది, రెండు ఉన్నాయి జీప్స్, 2 కార్స్, 3 కార్స్, 3 జీప్స్ గైస్ కలెక్షన్స్లా. ఇప్పుడైతే మనం బిఆర్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం గైస్. మీరు ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే మనం బిఆర్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో. స్టార్ట్ చేసేసాం, వచ్చేసింది కూడా ఫ్రీ ఫైర్. ఫస్ట్ నేనైతే డైమండ్ 3, డైమండ్ 4 డైమండ్ 4 ఉంది గైస్. అప్డేట్ వచ్చేసి లాస్ట్ వెళ్ళిపోయినా. అప్డేట్ వచ్చింది గైస్, అప్డేట్ వచ్చేసి లాస్ట్కి వెళ్ళిపోయాను. ప్లాటియం 1కి వెళ్ళిపోయాను. డైమండ్ 4 Battle Royale. Battle in style. అప్పుడే ఒకరిని చంపేసింది కూడా కదా. ఇంత డేంజర్ అండి గ్యాస్ మరీను. స్కార్ వచ్చింది గ్యాస్. ఇదేం కన్నా తెలియదు. ఓకే, యూఎంపీ ఇదే తీసుకున్నాను. ఇదే తీసుకున్నాను. ఎనిమి అయితే వచ్చింది గ్యాస్ మనతోనే. ఎక్కడ దిగిండు? ఎక్కడ దాక్కున్నారు? ఇట్లా గాయస్ మనకైతే ఇవే ఇక్కడ కూడా చాలా కావాలంటే యాషల్కి అయితే అవసరం లేదు గైస్. దాన్ని అయితే షూట్ చేసి కొట్టి గ్లూ వాల్స్ అన్నీ బ్రేక్ చేసేసారు గైస్. మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. మనమైతే ట్రై చేద్దాం. వెళ్తున్నాం వాడికి. ఓవర్ ఉంటాడా? గన్ తీసుకొని అయితే వెళ్దాం గైస్. లేకపోతే చంపేస్తారు. ఫస్ట్ గన్ తీసుకొని వెళ్తే ఈజీ. ఇక్కడ గన్స్, ఇక్కడ హెచ్ఎంఎల్. అమ్మాయి హెచ్ఎంఎల్ దొరికింది కదా, భయం. ఒకడైతే చనిపోయాడు గైస్ మన చేతిలో. హెచ్ఎంఐట్ ఉంది కదా గైస్. ఎందుకు కొట్టలే మళ్ళా? షార్ట్ గన్ అయితే తీసుకుందాం. హెచ్ఎంఐట్ ఉండాలి గైస్, అందుకే. గ్రోజా వద్దు, యామో కావాలి నాకు. యామో చాలా అవసరం. లెవెల్ 4 వెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆయన లెవెల్ 4 వెస్టే తీసుకోవాలి. ఫస్ట్ వచ్చింది కానీ లెవెల్ 4 వెస్ట్ తీసుకోవచ్చు కదా.
టైం వస్తుంది అని ఎనిమిస్ కనిపిస్తలే. రండి రా బెట్టికి. షార్ట్ గన్ పట్టుకున్నాం గాయ. సడన్గా పడినాం, ఎట్లా ఎక్కొచ్చిండో అయిపోతాం. ఎక్కడుండు గాయస్ అసలు కనిపిస్తలే. ఎట్లరా ఇట్ ఇస్ పాసిబుల్? నేను రౌండ్ కవర్ చేసుకుందామంటే రాలేదు. మనమైతే ఇంకో మ్యాచ్ అయితే ఆడదాం. ప్లస్ అయితే బిజినెస్ భయం అయితే లేదు. మైనస్ అయితే ఇంకా కష్టం గైస్ ర్యాంక్ పుష్ చేయడానికి. ఇప్పుడు మాత్రం Free Fire India. హాంకాంగ్ పెట్టుకోవాలి. Battle Royale. Battle in style. ఇలాంటి మ్యాప్స్ అయితే మనకు ముందు ఎక్కడ దిగాలో తెలియదు. ఇష్టం ఉన్న దగ్గర దిగుతాం. ఎనిమీస్ కంటే తెలుసు, వాళ్ళు ఈజీగా షూట్ చేస్తారు. ఓ ఎనిమి ఎనిమి ఎనిమి, అప్పుడు ఎనిమి దొరికితే చంపేస్తారు. ఓ అమ్మరే, అరే అరే అరే, మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ, కొడుతుని కొడుతుని కొడుతుని. అరే తప్పించుకోవచ్చు కదరా. ఇదే గన్నే దొరుకుతుంది. మనకి లక్, నాకు బ్యాడ్ లక్, అంతే కదా. దానికి మించి ఏముంటుంది, అంతే. దొరికింది ఇంకా గన్, ఏదో గన్ను తెలియదు. హెచ్ఎంఐ దొరికినట్టు ఎందు గైస్, హెచ్ఎంఐట్. మంచి మంచి గన్స్ దొరుకుతున్నాయి గైస్. P90 MP40 వద్దు. మనమైతే దీని లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకు మంచి కార్లు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, అక్కడ ఉంది గైస్ ఎనిమీస్. ఇక్కడ కూడా ఎనిమీస్. ఏం మంచిరా మీరంతా, ఎక్కడ కూడా బతకనియరా. మమ్మీ డాడీ, మన మీద బాన్ ఫైర్ అయితే పెట్టుకున్నాం. హిల్లియర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా అసలు. హిల్లియర్స్ ఉంటే చాలు. ఎందుకంటే ఇప్పుడు జూన్లోకి వెళ్ళి ఒకవేళ అనుకోండి, జూన్లోకి వెళ్ళినప్పుడు మీకు హిల్లియర్స్ వేసుకుంటే కొద్దిగా ప్లేస్ అవుతుంది. గవర్నమెంట్ గెలుస్తున్నాయంటే ఈజీగా మీరు దాని నుంచి తప్పించుకోవచ్చు. కానీ హిల్లియర్స్ లేకపోతే ఏం చేయలేరు మీరు. అందుకే గైస్ మనమైతే కార్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా ఎవరు లేరు గైస్. ఉంటే పక్క అక్కడ నుంచి తీసుకుంటుండే తీసుకోలేదు. డ్రోన్ 300 ఎందుకు, నాకు డ్రోన్ పక్కన పెట్టుకున్నామంట
లాస్ట్ ఎనిమిది దాకా ఉన్నాము. డ్రోన్ ఉందంటే చాలు గైస్, ఎందుకంటే మన పక్క నుంచి వచ్చింది, మనకు తెలియదు. డ్రోన్ ఉందంటే ఏం లేదు, ఇంకా వచ్చేస్తే మనం దిగలేదు అనుకుంటా గైస్. అన్నీ మంచిగానే ఉన్నాయి. ఉన్నాయి గైస్, మనమే చూసుకోలేదు. అన్నీ మంచి 4 మెడికేట్స్ పెట్టుకుండు. ఇక్కడ ఎవరో కనిపించాడు. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ సైడ్ కూడా లేడు. కనిపించాడు గైస్, సడన్గా పోయాడు. ఇదేం టోకెన్స్ సరేనండి. ఈ గ్లూ టోకెనా? గ్లూవీ టోకెన్ గాయస్. గ్లూవీ టోకెన్స్ అంటే ఏంటి గాయస్? మీకు తెలిసినట్టే కామెంట్ చేయండి గాయస్. ఇప్పుడే తీసుకోపోయిండు గైస్. అయ్యా, నేనే మెంటలో ఉన్నా ఇప్పుడు. మంచి ఈడ కూర్చున్నా. నేను బయటకు వస్తే ఇంకొకరు కొడుతాడు. ఏంటి గైస్ ఇది? కార్ తీసుకోపోయినకి వచ్చిండవా? మెడికేట్ చేసుకున్నాను గైస్. అక్కడ నుంచి బయటికి రా, నేను చంపాలి. అదే నా పెద్ద ప్లాన్. నుంచి రాదు. Double takedown.
మిడిల్ ఆఫ్ ద జోన్ ఇది కాదనుకుంటా, ఇది మిడిల్ ఆఫ్ ద జోన్. మనమైతే పాయింట్ ఏదో పెట్టుకున్నాం గాయస్, ఆటోతో వెళ్ళిపోదాం. ఈ జోన్ ఇక్కడికి కూడా వచ్చేసింది గాయస్. ఏంటి నైనిది, నాకు ఇంత పెద్ద తలనొప్పి వచ్చింది. పక్క వస్తారు గాయస్ ఇక్కడికే ఎనిమీస్. అవు అక్కడ కొడతాం అనుకున్నా గాయస్, గ్రోజా ఉంది. పైకి గెలిచి కొడుతుంది గాయస్. మనకైతే ప్లస్ కావచ్చు గాయస్. అమ్మయ్య 28+ అయితే అయింది గాయస్. దానికి మించిన హ్యాపీనెస్ లేదు గాయస్. ఈరోజు వీడియో అయితే ఇంతే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయస్. మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే సిఎస్ ర్యాంక్డ్ అయితే ఆడబోతున్నాం గైస్. మనకైతే ఇప్పుడు సిఎస్ ర్యాంకులు ఎన్ని స్టార్స్ ఉన్నాయో సిఎస్ ర్యాంకులు అయితే 36 స్టార్స్ అయితే ఉన్నాయి గైస్. ఇలైట్ హీరోయిక్ గైస్, ఇలైట్ హీరోయిక్ 36 స్టార్స్ గైస్. లేకపోతే మనమే ఇప్పుడు ఒక గేమ్ అయితే ఆడదాం గైస్. ఎస్ గైస్, మనమైతే సిఎస్ ర్యాంకులు అయితే ఆడబోతున్నాం. Free Fire. మళ్ళీ ఒకసారి 37 స్టార్స్ అయితే అయిపోవాలి గైస్. ఇప్పుడైతే I trained myself for this on Bermuda. ఎవరు గేమ్ ఆడుతుంది ఏంటి ఇక్కడ అయితే గైస్, అందరు ఆడుతున్నారు. ఒక్కసారి అందరు ఆడకుండా నేను ఒక్కనే ఉన్నాను. ఫస్ట్ అయిపోతాం గైస్, అది మాత్రం నిజం. Takedown. మంచి అందరూ క్యాంపింగ్ చేసేవాళ్ళు. Triple takedown. మనమైతే విక్టరీ. ఒకరికి చంపాం కదా గైస్. ఏమైంది అది? హెడ్ షాట్ పడ్డది. ఏమైంది అది? ఏమో గైస్, డెజర్ట్ ఈగల్. అమ్మయ్యా, డెజర్ట్ ఈగల్ ఉంటే చాలు గైస్ వాళ్ళని చంపనీకి. నా దగ్గర కట్టర్ ఉంది, కట్టర్ ఇస్తారు చూద్దాం గైస్ ఒకసారి. పోదాం మన దగ్గరికి. డెజర్ట్ ఈగల్తో ఓడించబోతున్నాం గైస్. డెజర్ట్ ఈగల్ చాలు గైస్ మనం కొట్టడానికి. అంటే ఏ గన్నైనా పర్వాలేదు, కానీ
కొట్టేది మంచిగా First doom. 67 ఇంత పైన వానికి ఏం కాలేదు. Help me! ఇస్తలే కదా అసలు రివైవ్ కూడా. అవి మనల్ని డౌన్ చేసేసాడు, ఇద్దరిని డౌన్ చేసాడు. Help me! Help me! ప్లీజ్ రివైవ్ Double takedown. రివైవ్ ఇవ్వచ్చు కదా. మన ఒక్కని చంపేస్తారు గైస్, మన వాళ్ళు వదిలాడు. రివైవ్ వేసే మనం కూడా అది లెక్క. సూపర్ మెడికేట్ అయితే వేసుకుంటున్నారు గైస్ మనోడు. ఇంకొకటి చంపుతాడేమో. Double takedown. ఇంకా అన్ని 2 బాడీ డ్యామేజ్, ఒకటి హెడ్ షాట్. నేను కొడితే వాళ్ళకి ఏమైతలే, మన వాళ్ళు కొడితేనే. P90 అయితే కొందాం గైస్. P90 కొందామా, M10 కొందామా? Resources here. M10 వద్దు. Thanks. 800 Need equipment. Head there. జస్ట్ 1 ఇయర్ కూడా అది అడిగి వేస్ట్ రియల్గా. వేస్ట్ అడిగినా వాళ్ళు ఇయ్యరు, అవసరం లేదు సార్. అందుకే మనమే కొనుక్కోవడం బెటర్. నాయకన్నా మంచి బెటర్ ఏది లేదు. మనం అయితే వెళ్దాం కదా సీక్రెట్ దాడి. ఇక్కడ నుంచి అయితే ఈజీ కొట్టేయచ్చు. మనోళ్ళు డౌనా ఎట్లా రా? First doom. రే ఇది ఎంత డౌన్ అయిపోతుండ్రు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ రే? Help me! Double takedown. MV2 guys ఎట్లా కొట్టాలి? 1v2 ఇప్పుడు అక్కడైతే ఒకడుండు, కన్ఫర్మ్ అయిపోయింది. వీడియో Double takedown. అక్కడైతే ఒకడు కన్ఫర్మ్. అది దా బయటికి రా. బయటికి రా, చంపేస్తా. Triple takedown. సరిపోదు, అయిపోయింది బాయ్. నేనైతే ముగ్గురిని చంపేస్తాను. ఇప్పుడైతే 6 kills. మమ్మీ డాడీ నాకన్నా డేంజర్. ఇది కూడా కొనేసా. మనమైతే మనకు బిఎన్ కూడా వచ్చింది, మనమే కొట్టాం కదా. ఎట్లైనా కొట్టాలి గాయస్ ఈ రౌండ్ కూడా. ఇది ఒక్కటే రౌండ్ 4-0 పెట్టి కొట్టేయచ్చు. మనకి మంచిగా ఒక స్టార్ అయితే వచ్చేస్తుంది గాయస్. స్టార్స్ అప్పుడు హ్యాపీ ఓవర్ ఉంటుంది అప్పుడు గాయస్. First doom. చంపేసి అక్కడొకడు ఇక్కడొకడు కన్ఫర్మ్. బయటికి రా. Double takedown. మనమైతే ఎన్ని కిల్స్ కొట్టాము? 5 మనకైతే 31 పాయింట్స్ వచ్చాయి. 37 స్టార్స్ గైస్. ఎస్ గైస్, మనకైతే 5 కిల్స్ అయితే కొట్టాం గైస్. 7 వాడు కొట్టాడు ఫస్ట్ వాడు. ఎస్ గైస్, మనమైతే బోయ్ అయితే కొట్టేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా లైక్ చేయకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. బై బై గైస్.